హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ మటన్ కీమా ఫ్రై అండి. 1/2 kg మటన్ కీమాతో ప్రిపేర్ చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొన్ని పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కలియామాకు, ఒక 1/2 కప్ పచ్చి కొబ్బరి అండి. మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పచ్చి కొబ్బరి ఇవన్నీ కలిపి కూడా మిక్స్ చేసుకొని ఆ పేస్ట్ని పోపులో వేసి ఫ్రై చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలా కాకుండా ఓన్లీ పుదీనా, పచ్చి కొబ్బరి లేదా ఓన్లీ కొత్తిమీర, పచ్చి కొబ్బరి ఇలా కలిపి కూడా మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకున్నా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో 4 మటన్ రెసిపీస్ కలిపి 1 వీడియోలో చేశానండి. ఆ వీడియోలో నేను మటన్ త్వరగా కుక్ అవ్వాలంటే కొన్ని టిప్స్ చెప్పాను. మీరు తప్పకుండా ఆ వీడియోని చూడండి. 1/2 kg మటన్ కీమాతో ప్రిపేర్ చేసుకుందాం. ఇకపోతే రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, వేరే ఏ పాత్రలోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కుక్కర్లో అయితే త్వరగా అవుతుంది కదా. నేను ఓన్లీ పచ్చి కొబ్బరి పేస్ట్ తోటే ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేద్దాం. 4 లేదా 5 స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుందండి. కొంచెం సాజీరా, రెండు బిర్యానీ ఆకులు, కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు, 4-5 గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. 1/2 kg మటన్ కీమా అని చెప్పాను కదండి. ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ప్రిపేర్ చేసుకుని మనం వేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 3 చిన్న టమాటాలండి. ఇవన్నీ కలిపి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత ముందుగానే వాష్ చేసినటువంటి ఈ కీమాని వేసి కుక్ చేసుకుందామండి. వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఆఫ్టర్ 10 మినిట్స్ కర్రీకి సరిపడినటువంటి సాల్ట్, మిర్చి పౌడర్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. 1.5 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ మిర్చి పౌడర్ అయితే సరిపోతుందండి. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా అన్నిట్లోకి టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. కుక్కర్ మీద మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీరు మామూలు పాత్రలో ప్రిపేర్ చేసుకుంటే చెక్ చేసుకుంటూ చూసుకోండి. కుక్ అయ్యేంత వరకు మీరు మంచిగా కుక్ చేసుకోండి. 5 విజిల్స్ వచ్చేలోపు 1/2 kg మటన్ కాబట్టి 1/2 కప్ పచ్చి కొబ్బరిని మంచిగా పేస్ట్ చేసుకుందాం. 5 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసినటువంటి పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని డైరెక్ట్గా అయినా వేయచ్చు, లేదా కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోవచ్చండి. నేను డైరెక్ట్గా వేస్తున్నాను. ఇలా ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ మాత్రం మర్చిపోవద్దండి. అసలే రైనీ సీజన్ అండి. మీకు ఇష్టం వచ్చినటువంటి మటన్ మసాలా, కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కలిపి 2 to 3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుందామండి. పచ్చి కొబ్బరి పేస్ట్ వేసాం కాబట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి.
మనం ఈ కీమా కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్యాట్ తీయొద్దండి. ఫ్యాట్ తోటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఓవర్గా ఉంటే తీయండి, కానీ కొంచెం ఫ్యాట్ అయినా ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కర్రీ అంతా కుక్ అయింది, కర్రీ టేస్ట్